కార్తీక మాసం సోమవారం మంచి రోజు కావడం వల్ల వరగాని స్కూల్లో ఎంపీపీఎస్సీ ఎస్డబ్ల్యూ స్కూల్లో వంటశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఆ గది నిర్మాణం అనేది చేపడితే విద్యార్థులకి ఆహార పదార్థాలు తయారు చేసి పెట్టడానికి సౌకర్యంగా ఉంటుందని హెచ్ఎం గారు సూచించారు గతంలో. ఇక్కడున్న ఆ కొరతని గుర్తించి ఆ నిర్మాణానికి నేను ముందుకు వచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ఎంఈఓ గారు, గ్రామ పెద్దలు బండారు రాంబాబు గారు, అలానే మన నూతిపోన్ చంద్ర గారు, మరి ఇక్కడ హెచ్ఎం గారు అందరూ కూడా సహకారంతో, మన గ్రామ సెక్రటరీ గారు నాగయ్య గారు కూడా రాలేదు, వారి సహకారంతో కూడా గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాం. ఎంత ఖర్చు అవుతుంది? 8 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. అది నేను భరించడానికి ముందుకు వచ్చాను. అందరికీ నమస్కారం. కార్తీక సోమవారం రోజున, ఒక శుభదినం రోజున గ్రామస్తులు మరి సౌహృదయంతో వారు వివిధ వ్యాపారాలలో మరియు రైతాంగంలో కూడా చాలా ప్రసిద్ధిగాంచి గ్రామాభివృద్ధిలో పాటుపడుతూ వారి ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలలో ఏమి అవసరమని స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి రామారావు గారిని అడిగి పాఠశాలలో వంటగది కొరత ఉన్నది అని హెచ్ఎం గారు మరి గ్రామ పెద్దలకు తెలియజేయటంలో గ్రామ పెద్దలైనటువంటి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సౌహృదయులు చెన్నుపాటి శివనాగేశ్వరరావు గారు నేను వంటగది నిర్మాణానికి నేను ముందుంటానని చెప్పేసి విశాల హృదయంతో ముందుకు ఇచ్చేసినటువంటి చెన్నుపాటి శివనాగేశ్వరరావు గారు, మరి మా ఎంఈఓ జాకోబ్ సార్ గారు, మరి కాంప్లెక్స్ హెచ్ఎం గారు అయినటువంటి అన్నపూర్ హెచ్ఎం గారు, మరి గ్రామ పెద్దలు అందరూ సమక్షంలో ఈరోజు ఈ శుభదినాన భూమి పూజ చేయటం చాలా ఆనందదాయకం. మరియు వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ మండల విద్యాశాఖ తరఫున మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మరి శివనాగేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామస్తులు పాల్గొనాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మన నందిపాడు మండలం వరగాని గ్రామంలో పాఠశాల కొరత సంబంధించి వంటగది నిర్మాణానికి గ్రామదాతలు సౌహృదయులు వారి మంచి హృదయంతో ఈ పాఠశాలకి వారి యొక్క ధనాన్ని ఇచ్చిస్తూ పాఠశాల అభివృద్ధి కొరకు, విద్యార్థుల క్షేమం కొరకు ఈ కార్యక్రమం ముందుకు వచ్చారు. ఈ కార్తీక సోమవారం మంచి శుభదినం అని ఈ విధంగా గ్రామంలో కూడా ఎవరైనా అట్లా దాతలు పాఠశాలను గుర్తించి ఏ పాఠశాలకైతే కొరతలు ఉన్నాయో అవి గుర్తించి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేస్తానికి ముందు రావాల్సిందిగా అన్నపర్రు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరోసారి వారికి ఈ సౌహృదంగా ఇచ్చినటువంటి పాఠశాల ఇచ్చినటువంటి మాస్టర్ గారికి ఈ గ్రామం తరఫున మా అన్నపర్రు క్లస్టర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలండి.